ఒక పాము కాటు వేసిన వెంటనే మనిషి చనిపోడు, కానీ కాటేసిన తర్వాత మనం చేసే పనుల వల్ల మనిషి చనిపోయే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి పాము కాటు వేసిన తర్వాత మనం ఎలాంటి పనులు చేస్తే ఆ మనిషిని కాపాడగలమో ఇప్పుడు చూద్దాం. ఒక పాము కాటు వేసిన వెంటనే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కువ భయపడిపోతారు. దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి పాయిజన్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, ఆ పర్సన్కి ధైర్యం చెప్పి భయపడకుండా చూసుకోవాలి. తర్వాత ఏ కాలుకో చేతికో కాటేసి ఉంటుంది కదా, సో ఆ కాలుకి కానీ చేతికి కానీ ఏవైనా టైట్గా కట్టిన ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేయాలి. లైక్ చేతికి ఉంగరాలు కానీ, రింగ్స్ కానీ, వాచెస్ కానీ ఇవి తీసేయాలి. అలానే ఫస్ట్ ఆ లింబ్ ఆర్ ఏదైతే చేయి కానీ కాలు కానీ ఉంటుందో వాటికి మనం సపోర్ట్ ఇచ్చి ఒక క్లాత్తో మొత్తం ఇమ్మొబిలైజ్ చేయాలి. దాని తర్వాత వెంటనే ఆ పర్సన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో హాస్పిటల్కి తీసుకెళ్ళాక డాక్టర్ అతనికి యాంటీస్నేక్ వీనం ఇవ్వాలా లేదా అని సిమ్టమ్స్ని చూసి డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, భయపడకుండా అతన్ని ఇమ్మొబిలైజ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తర్వాత ట్రీట్మెంట్ డాక్టర్ చూసుకుంటారు. మనం మన సొంత ప్రయత్నాల ద్వారా ఐస్ పెట్టడం కానీ, కట్ చేయడం కానీ, లేదా నోట్తో పీల్చడం కానీ చేయడం వల్ల వీటి వల్ల ఇంకా ఆ మనిషి చనిపోయే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి.